ఈ పెద్ద మనిషిని నమ్మచ్చా అని అడుగుతా ఉన్నాను నేను. నమ్మచ్చాక నమ్మచ్చానా? నమ్మచ్చామ్మా? నమ్మచ్చానా? రెండు చేతులు పైకి ఎత్తాలి. ఇలా 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 సూపర్ 6 అంటా ఉన్నాడు. నమ్మచ్చా? సూపర్ 7 అంటా ఉన్నాడు. నమ్మచ్చా? ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నాడు. నమ్మచ్చా? ఇంటింటికి బెంచ్ కార్ అంటా ఉన్నాడు. నమ్మచ్చా? నమ్మితే ఏమవుతుంది? నమ్మితే ఏమవుతుంది? నమ్మితే ఏమవుతుంది? కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. బాబు అధికారంలోకి వస్తే వర్షాలు గోవిందా, బాబు కుర్చీ ఎక్కితే రిజర్వాయర్లలో నీళ్లు గోవిందా, బాబు మాటలు నమ్మితే అంతే గోవిందా గోవిందా. అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ అందరితో కూడా ఆలోచించండి అని మరొక్క మారు కోరుతా ఉన్నా. మరో ముఖ్యమైన విషయం మీ అందరి దృష్టికి కూడా తీసుకొని వస్తా ఉన్నాను. చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానంటాడు. ఆయన 3 సార్లు సీఎంగా చేశానని కూడా చెబుతాడు. మరి ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారి పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా నేను ఆయన చేసిన స్కీము ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా నేను రెండు చేతులు పైకెత్తాలబ్బా. ఇలా 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 మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి, ఏ పేదవాడికి ఏ మంచి చెయ్యని ఈ వ్యక్తి తన హయాంలో తాను చేసింది ఏమిటి అనంటే, జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే చంద్రబాబుకింత, దత్తపుత్రుడికింత, ఓ రామోజీ ఈనాడుకింత, ఓ ఆంధ్రజ్యోతికింత, ఓ TV5కింత అని చెప్పి వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని దోచుకోవడము, దోచుకున్నది పంచుకోవడము. ఇది చంద్రబాబు గారు తన 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా 3 సార్లు సీఎంగా ఉంటూ తాను చేసిన పని ఏమిటి అనంటే ఇది. ప్రతి ఒక్కరిని కూడా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి దగ్గర అలా దోచుకున్న సొమ్ము చాలా ఉంది. చంద్రబాబు నాయుడు దగ్గర అలా దోచుకున్న సొమ్ము చాలా ఉంది. అక్క నేను చెప్పేది బాగా వినండి. అక్క అన్న నేను చెప్పేది బాగా వినండి. తమ్ముడు నేను చెప్పేది బాగా వినండి. ఏ స్కీము చేయకుండా మీ బిడ్డ ఈరోజు బటన్లు నొక్కుతా ఉన్నాడు. మీ బిడ్డ ఈరోజు 2,70,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఎలాంటి లంచాలు వివక్ష లేకుండా నేరుగా వెళ్ళిపోతా ఉంది. కానీ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన చేసింది ఏమిటి అనంటే, అక్క చెల్లెమ్మల కుటుంబాలకు డబ్బు ఇవ్వలేదు. ఆ డబ్బంతా ఆయన దోచుకొని పంచుకున్నది. ఆ దోచుకొని పంచుకున్న డబ్బుల్లో చాలా డబ్బులు చంద్రబాబు దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈసారి ఎన్నికలు వచ్చేసరికి ఏం చేస్తాడు? ఆ డబ్బులో నుంచి మీలో ప్రతి ఒక్కరికి కూడా ఓటుకు 2,000 అంటాడు. అక్క ఓటుకు 2,000 అంటాడు. అన్న ఓటుకు 2,000 అంటాడు. అన్న ఓటుకు 2,000 అంటాడు. ఓటుకు 2,000 అంటాడు. ఓటుకు 3,000 అంటాడు.
కొన్ని చోట్ల ఓటుకు 4,000 5,000 కూడా అంటాడు. ఇక్కడే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు డబ్బు ఇస్తే వద్దు అనొద్దండి, డబ్బు తీసుకోండి. ఎందుకంటే ఆ డబ్బు మందే, ఆ డబ్బు మందే, మన దగ్గర మనల్ని దోచేసిన డబ్బే అదంతా. కాబట్టి వద్దు అనండి, ఆ డబ్బు తీసుకోండి. కానీ తీసుకున్న తర్వాత ఓటు వేసే ముందు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ఓటు వేసే ముందు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ఎవరి వల్ల మనకు మంచి జరిగింది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి. ఎవరు అధికారంలో ఉంటే మనకు మంచి జరుగుతుంది, కొనసాగుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అలా ఆలోచన చేసి ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు ఉంటే మనకు మంచి కొనసాగుతుంది అన్న ఆలోచనతో మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూర్చొని ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని ఆ తర్వాతనే ఓటు వేయండి అని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ ఓ పెంచిన అమ్మఒడి, మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ ఓ చేయూత, మళ్ళీ ఓ 0 వడ్డీ, మళ్ళీ ఇళ్ల స్థలాలు, మళ్ళీ ఇల్లు కట్టించే కార్యక్రమం. మీ జగన్ అధికారంలో ఉంటేనే ఓ కాపు నేస్తం, ఓ ఈబీసీ నేస్తం. మీ జగన్ అధికారంలో ఉంటేనే మళ్ళీ ఓ వాహనమిత్ర, మళ్ళీ ఓ నేతన్న నేస్తం, మళ్ళీ ఓ మత్స్యకార భరోసా, మళ్ళీ ఓ తోడు, మళ్ళీ ఓ చేదోడు, మళ్ళీ ఓ నానేస్తం. ఈ పథకాలన్నీ రావాలి అనంటే మళ్ళీ మీ జగన్ అధికారంలో ఉంటేనే, మీ జగన్ మళ్ళీ అధికారంలో ఉంటేనే పూర్తి ఫీజులతో విద్యా దీవెన, వసతి దీవెన, మళ్ళీ మీ జగన్ అధికారంలో ఉంటేనే నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఓ కళ్యాణమస్తు, ఓ షాదీ తోఫా. మీ జగన్ అధికారంలో ఉంటేనే రైతన్నలకు మంచి జరుగుతుంది. ఆ రైతన్నలకు 0 వడ్డీకే పంట రుణాలు, ఉచిత పంటల బీమా, ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే పంట నష్ట పరిహారం చెల్లించే ఇన్పుట్ సబ్సిడీ, రైతన్నలకు పెంచిన పెట్టుబడి సహాయంగా రైతు భరోసా,